రోహా దట్టమైన అడవిలోకి అడుగు పెట్టింది. అక్కర బంగారు కిరణాలు పచ్చని నేల మీద సూదుల్లా చొచ్చుకుపోతున్నాయి. పెద్ద పెద్ద ఫెర్నాకులను తొలగిస్తూ ముందుకు వెళ్ళిన ఆమె ఒక రాయి దగ్గర వణుతూ చిక్కుకుపోయిన చిన్న కుందేలును చూసింది. రోహా ఒక వంకర తిరిగే వాగును అనుసరించింది. మధ్యలో ఆగి చల్లని నీటిని రుచి చూసింది. ఆ నీటిలో వెండి రంగు చేపలు చురుగ్గా ఈదుతూ కనిపించాయి. అలా అడవి యొక్క ఆత్మగ్రామ వీధులలోకి ప్రవహించినట్టు అనిపించింది. అందరూ కలిసి పనిచేయడంతో పైన చెట్టు మీద కూర్చున్న ఒక ఎలుక తన గోళితో దూరంలో ఉన్న ఒక రహస్యమైన పచ్చిబయలును చూపిస్తూ దారి చెప్పింది. అకస్మాత్తుగా పొడవైన గడ్డిలో కదలకుండా ఉన్న ఒక పక్షిని చూసి దాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుంది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగిరిపోయింది. తన ప్రయాణాన్ని తన అమ్మమ్మతో పంచుకున్న రోహా మరుసటి ఉదయం మళ్ళీ అడవికి వచ్చింది. రోహా చెత్తను తొలగిస్తూ పండ్లను పంచుకుంటూ ఉండగా గ్రామంలోని పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని మార్చగలదని నిరూపించింది.